ఇలాగ ఎర్లీ ప్యూబర్టీ వచ్చే వాళ్ళకి 100% పీసీఓడి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? 100% చెప్పలేమండి, మ్యాక్సిమం పేషెంట్ చూస్తే అర్థమైపోతుంది. ఎర్లీ మెనార్కి ప్రతిదానికి పీసీఓడి కారణం అనుకోను, బట్ పేషెంట్ని చూసినప్పుడు తెలిసిపోతుంది పిల్లల్ని పట్టి. అసలు యాక్చువల్లీ ఎర్లీ ప్యూబర్టీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిసీజ్, ఒకటి డిజార్డర్. 12 to 13 అనేది ఐడియల్ ఏజ్ జనరల్గా. ఇంకా 15కి కూడా అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ దే హ్యావ్ అ లాంగర్ రిప్రొడక్టివ్ పీరియడ్. ఎఫిషియన్సీ ఉంటుంది వాళ్ళలో కూడా, వాళ్ళ ఎగ్స్లో కూడా ఫర్టిలిటీ కంటెంట్ కూడా మీకు ఆ ఎఫిషియన్సీ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డీవియేషన్ ఆఫ్ ఫుడ్స్ వల్ల పిల్లలకి ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ పెట్టడం వల్ల రిలీజ్ అయ్యే ఎగ్స్లో కూడా మీకు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఒకటి, రెండోది అంత న్యూట్రిషియస్ ఎగ్స్ రావట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్ వీఆర్ పుషింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫర్టిలిటీ. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. ఇన్ ద సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ విత్ నిర్లేప గారు, ఇవాళ మనం నెక్స్ట్ సెకండ్ ఫేజ్లోకి వెళ్తున్నాం. వీ విల్ బి నౌ టాకింగ్ ఆన్ డిసీజెస్ అండ్ కండిషన్స్. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇవాళ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం? ఫీమేల్కి ఉండే కామన్ ప్రాబ్లం అండి, అండ్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉండే ఇష్యూ పీసీఓఎస్ అండ్ పీసీఓడి కూడా. ఓకే. ఎందుకంటే మేము ఆ పీసీఓడి కేసెస్ని బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగామండి. సో దాని గురించి కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించిందండి. ఓకే. సో ఫస్ట్ డిసీజెస్లో ఉన్న ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఉమెన్ ప్రాబ్లమ్స్తోనే మొదలు పెడదాం. సో పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఆర్ బేసికలీ అట్ ఇట్స్ పీక్ కదా, చాలా రైజ్లో ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో. 5 to 10% ఉండేదండి. ఇప్పుడు ఇండియాలో చూస్తే 30% రిప్రొడక్టివ్ ఏజ్లో ఆల్రెడీ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే దాన్ని డయాగ్నోసిస్ చేసేటప్పటికే ఇట్స్ గెటింగ్ వెరీ లేట్. 70% ఇస్ ఆల్మోస్ట్ అన్డయాగ్నోస్డ్. ఎందుకంటే అండి పీసీఓఎస్ ఫస్ట్ అసలు అంటే ఏంటో తెలుసుకుందామండి. పీసీఓడి పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అండి. మనకి దీని గురించి పూర్తిగా తెలియాలంటే అసలు ఫీమేల్ సైకిల్ అర్థం అవ్వాలండి. పుట్టినప్పుడే మనకి ఓవరీస్లో ఎగ్స్ ఉంటాయండి, ఆల్రెడీ పుట్టక ముందే ఉంటాయి. ఓవరీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎగ్స్ అనమాట. బట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మెచ్యూర్డ్. సో ఒక రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చినప్పుడు 12 to 14 yearsకి మెచ్యూరిటీ ఆఫ్ ఎగ్ హ్యాపెన్స్ అని. దట్ ఈస్ వాట్ ఈస్ ప్యూబర్టీ. ఇప్పుడు ఈ మెచ్యూరిటీ అనేది బేసికల్గా 4 హార్మోన్స్, మెయిన్ హార్మోన్స్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ది FSH అంటాం, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. తర్వాత ఈస్ట్రోజన్, తర్వాత లుటినైజింగ్ హార్మోన్ LH, ఆ తర్వాత ప్రొజెస్టరాన్. ఈ 4 హార్మోన్స్ యొక్క మేజర్గా కనిపించే ప్లేనే దిస్ 1 month మెన్స్ట్రల్ సైకిల్ అనుకోండి, లేదా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండే 1 month సైకిల్. ఒక మేల్కి హార్మోన్స్ కానీ లేకపోతే ఫ్రెష్గా 1 dayలో తన సైకిల్ క్లియర్ అప్ అయిపోతుందండి. నెక్స్ట్ డేకి హిల్ బీ న్యూ ఫ్రెష్. కానీ ఒక ఫీమేల్ హ్యాస్ టు అండర్గో దిస్ 1 month హోల్ సైకిల్, దెన్ తన హార్మోన్ సైకిల్ కంప్లీట్ అయినట్టు. అందుకని ఫీమేల్ని మూన్తో కంపేర్ చేస్తారండి. సో వీఆర్ మోర్ రిలేటెడ్ టు ద మూన్. ఇది ఆ డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ పరంగా చూస్తే వీఆర్ మోర్ రిలేటెడ్ టు ద మూన్ ఇన్ నేచర్, ఆ సైకిల్ పరంగా. ఇప్పుడు ఫస్ట్ మనకు ఉండే ఈ అన్ని ఎగ్స్ మెచ్యూర్ అయ్యి కనుక రిలీజ్ అయింది అనుకోండి, ఇట్స్ అ ప్రాపర్ హెల్దీ సైకిల్. పీసీఓడిలో అవి ఇమ్మెచ్యూర్గా రిలీజ్ అవుతాయి. పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్లో ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్లో ఎక్సెస్ ఇన్సులిన్ కానీ లేదా ఎక్సెస్ ఆండ్రోజన్స్, అంటే ఈస్ట్రోజన్స్ అనేది ఫీమేల్ హార్మోన్స్ అయితే ఆండ్రోజన్స్ అనేది మోర్ ఆఫ్ మేల్ హార్మోన్స్. అవి ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, ఇటు అడ్రినల్ గ్లాండ్ నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అందరిలోనూ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ దాని రేషియో ఇస్ డిఫరెంట్. ఫీమేల్లో అవి తక్కువ ఉండాలి. ఎప్పుడైతే అవి ఎక్సెస్ అవుతుందో అప్పుడు కూడా మన ఎండోక్రైన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి వీ హ్యావ్ దిస్ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. అక్కడ ఎగ్ రిలీజ్ అవ్వదు, జస్ట్ ఫాలికల్స్ అన్నీ బోల్డ్ ఫాలికల్స్, అంటే ఫాలికల్ ఇన్ ద సెన్స్ మీకు ఎగ్ చుట్టూరు ఒక ఫాలికల్ లాగా ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది రౌండ్. జనరల్ ప్రాసెస్ అది. అదే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చేసే పని. జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ డే ఆఫ్ అ పీరియడ్కి ఫస్ట్ FSH ఫాలిక్యులర్ సిస్టింగ్ హార్మోన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్. అది ఇట్ విల్ ఫార్మ్ అ ఫాలికల్స్ అరౌండ్ ద ఎగ్స్.
మీకు కరెక్ట్గా అది ఏజ్ మీకు ఆల్మోస్ట్ అది పెరుగుతూ ఉండగా ద సైజ్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అన్నీ. దెన్ ఈస్ట్రోజన్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఇన్ ద బ్లడ్. అంటే ఎఫ్ఎస్హెచ్ని చూసి ఈస్ట్రోజన్ వస్తుంది. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే పీక్లోకి వెళ్ళిపోతుందో ఒక ఎగ్ గ్రోత్ విల్ బి హై, పెద్దగా వస్తుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనేది హై అవుతుందో అది చూసి లూటినైజింగ్ హార్మోన్ విల్ బి రిలీజ్డ్, ఎల్హెచ్ అనేది. లూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అవగానే మెచ్యూరిటీ అండ్ రిలీజ్ ఆఫ్ ద ఎగ్ హ్యాపెన్స్. దట్ హ్యాపెన్స్ ఇన్ ద ఓవ్యులేషన్ పీరియడ్. అంటే మన లూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అయిన ఆల్మోస్ట్ 32 hours ఆర్ 36 hours కల్లా యూ హ్యావ్ యువర్ ఎగ్ రిలీజ్. ఆ ఎగ్ అనేది 24 hours హెల్దీగా సర్వైవ్ అవుతుంది. ఈ 24 hours కనుక ఫర్టిలిటీకి సంబంధించిన ఏమైనా ప్రాసెస్ అయ్యి అది కనుక స్పర్మ్తో కనుక కలిస్తే ద ప్రాసెస్ వుడ్ బి డిఫరెంట్. ఒకవేళ అవ్వలేదు అంటే ఏ ఫాలికల్ నుంచి అయితే అది రిలీజ్ అయిందో ఆ ఫాలికలే ఈస్ట్రోజన్ తగ్గించి లూటినైజింగ్ హార్మోన్ తగ్గించి ప్రొజెస్టరాన్ పెంచడం మొదలు పెడుతుంది. అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉండదు, లూటినైజింగ్ హార్మోన్ ఉండదు, ప్రొజెస్టరాన్ విల్ స్టార్ట్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే మీకు బెడ్ ప్రిపేర్ చేస్తుంది. యూట్రస్ హైలీ దాని వాల్ పెరగటం మొదలవుతుంది, థింకింగ్ దట్ బేబీ విల్ ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుందని. ఇక్కడ మన మెయిన్ నేను ఎందుకు ఒకటి చెప్పానంటే అండి, ఒక హార్మోన్ని చూసి ఇంకో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ మొత్తం ప్రాసెస్లో. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ ఒక్క హార్మోన్లో ప్రాబ్లం వచ్చినా అదర్స్ విల్ బి స్టాప్డ్, ద హోల్ సైకిల్ విల్ బి స్టాప్డ్. సో ఇంటర్ రిలేటెడ్ ప్రాసెస్ అండి. పీసీఓడిలో ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి బట్ దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్. పీసీఓఎస్లో అసలు దే ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్, జస్ట్ స్వెల్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాయి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. వీటికి ఫ్యాక్టర్స్ అనేవి వేరు, కానీ దీస్ ఆర్ ద 2 things విచ్ హ్యాపెన్స్. సో యాజ్ అ లేమన్ నేను అర్థం చేసుకోవాలంటే ఎర్లీగా రిలీజ్ అయితే దాన్ని పీసీఓడి అంటారు, ఇమ్మెచ్యూర్గా రిలీజ్ అయితే దాన్ని పీసీఓడి అంటారు. అది బ్లాక్ అయిపోయి రిలీజ్ కాకపోతే దాన్ని పీసీఓఎస్ అంటారు. ఎందుకంటే అది ఇంకా ఎండోక్రైనల్ సిస్టంలోనే ప్రాబ్లం వచ్చినట్టు లెక్క. ఇట్స్ మోర్ సివియర్ అనుకోండి. అండ్ ఆ కేసెస్లో ఫర్టిలిటీ ఇంకా కష్టం. ఈ ఇమ్మెచ్యూర్ ఎగ్స్లో మనం కొంచెం ట్రీట్ చేసి దాన్ని ఫర్టైల్ ఎగ్స్కి ట్రై చేయొచ్చు. ఇది మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సిన ప్రాసెస్. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక రిప్రొడక్షన్ ఏజ్ అంటే ఇవాళ మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో నేను ఇంకా 25, 26 అని ఆలోచించుకుంటున్నాను. లేదండి, బట్ జనరలీ నాకు ఇప్పుడు అనాటమీ ఆఫ్ అ ఫీమేల్ రిప్రొడక్షన్ ఏజ్ అంటే ప్యూబర్టీ అయిన తర్వాత ఇమీడియట్లీ 12 to 14 నుంచి 49 yearsకి చెప్తారండి జనరలీ రిప్రొడక్షన్ ఏజ్ ఆఫ్. అవునండి. ఇది ఇంత ఎర్లీగా మరి మీరు అన్నట్టు ఆ 12, 13, 14 వాళ్ళకి ఎలాగ ఎందుకు వస్తుంది ఇది? ఇట్స్ నార్మల్ అండ్ ఇట్స్ ప్రాసెస్ కదండి. ఇట్స్ అ హెల్దీ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్. 12-13 yearsకే రిప్రొడక్టివ్ ఏజ్ అండి అది. యు ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అండ్ ఫర్టైల్ ఓవమ్, అంతే. ఫర్టైల్ ఎగ్స్ అనేది రిలీజ్డ్. అంటే వాళ్ళు అంటే ఇంకా హెల్దీ బాడీసే కదా అవి. ఇప్పుడు మనం చూస్తుంటే వి సీ అ లాట్ ఆఫ్ యునో, అంటే నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, a lot of this college going kids, females like intermediate first yearలో, సెకండ్ ఇయర్లో, 10th చదివే వాళ్ళల్లో కూడా ఇప్పుడు పీసీఓఎస్, పీసీఓడి అనేది చాలా కామన్గా కనపడుతుందని. ఎర్లీ పీసీ. అవునండి, అవును. సో అది అంటే నేను అనుకున్నది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ జనాలు యూనో కంటామినేషన్, స్ట్రెస్, ఫుడ్ వల్ల వస్తే అనుకుంటాం మనం. కానీ ఇంత ఎర్లీగా ఒక హెల్తీ ఫీమేల్లో ఎందుకు ఇంత డిస్ట్రాక్షన్ జరుగుతుంది? మెయిన్గా అండి 4 factors చెప్పచ్చండి విచ్ కాజెస్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కండిషన్. ఫస్ట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ అండ్ అవర్ లైఫ్ స్టైల్. మీరు నేను ఈ ఫీమేల్ ఫేస్ని ఒకసారి ఆయుర్వేదిక్ వ్యూలో కూడా చూద్దామండి. కఫా స్టేజ్ అనేది మీకు ఫస్ట్ ఈ పీరియడ్స్ స్టార్ట్ ఎండ్ అయిపోతుంది కానీ 5 days అయిపోయాక దాని నుంచి మనకు ఉండే ఫేజ్ అంతా వాతం అంటామండి. టిల్ యువర్ ఓవ్యులేషన్ స్టార్ట్స్. ఓవ్యులేటరీ ఫేజ్ అంటే ల్యూటల్ ఫేజ్ అంటాం, ఎక్కడైతే ఆ ఓవరీ రిలీజ్ అవుతుందో అదంతా కఫా స్థితి. తర్వాత ఆ పీరియడ్స్ అచ్చంగా స్టార్ట్ అయిన 5-6 days అనేది అగ్రవేషన్ ఆఫ్ పిత్త ఉంటుంది. అంటే పిత్త డామినేటింగ్ ఫంక్షన్, ఇటు కఫా డామినేటింగ్ ఫంక్షన్, ఇటు వాత డామినేటింగ్ ఫంక్షన్. నేను ఈ 3 ఎందుకు చెప్పానంటే అండి, మన లైఫ్ స్టైల్ అనేది ఈ మిగతా రోజుల్లో ఎలా ఉంటుంది, అదే కాకుండా అసలు మెనార్కీ స్టార్ట్ అయ్యే ముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఈ మధ్య కాల పిల్లల్లో మీరు చూసినట్టయితే ఎర్లీ మెనార్కీ అనటానికి 10 years, 1 to 10 yearsలో హెల్దీ ఫుడ్ టేకింగ్, బ్లాండ్ ఫుడ్ తీసుకోవటం, కఫా అంటే ఎన్రిచింగ్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం తీసుకునే పాలు ప్రాబ్లమాటిక్, మనం తీసుకునే చికెన్లో ప్రాబ్లమాటిక్,
మనం చిన్నపిల్లల నుంచి 1 year 1.5 year నుంచి షుగర్ ఇంట్రడ్యూస్ చేసేసామండి. వీఆర్ పుట్టింగ్ ఇన్ టు కేక్స్ అంటున్నాం, ఇవన్నీ అంటున్నాం, విచ్ గివ్స్ రైజ్ టు ఇన్ఫ్లమేషన్. తర్వాత హై ఇన్సులిన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ PCOS. సో ఎందుకు ఇంత డీవియేషన్ అవుతుందంటే 2 factors. ఒకటి లైఫ్ స్టైల్ అండి, ఒకటి మన ఎన్విరాన్మెంట్. మనం ఇచ్చే పాల్లో వాళ్ళు ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలని ఆక్సిటోసిన్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ పెడుతున్నారు, ఎక్కిస్తున్నారు. మనం మిల్క్ అనేది ఏంటండి, మన బాడీలో ఉండే ఎసెన్స్. అదే మనం బేబీకి ఇచ్చినప్పుడు నరిష్మెంట్. 0 to 6 months బ్రెస్ట్ మిల్క్ ఇస్తాం. వాళ్ళ కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్ అంతా ఆ మిల్క్ నుంచే తీసుకుంటారు. తర్వాత నుంచి వాళ్ళ 2 years వరకు కూడా మనం బ్రెస్ట్ మిల్క్ ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ మిల్క్లో ఉండే ప్రోటీన్ అనేది ఇమ్యూనోగ్లోబ్యులిన్స్, అంటే మన ఇమ్యూనిటీ మీద వర్క్ అవుతుంటుంది. మనం మిగతా ఈ కార్బు, ఈ ఎనర్జీ అంతా మిగతా ఫుడ్స్ నుంచి స్లోగా అడాప్ట్ అవ్వకుంటూ వెళ్తాం, మన గట్ చేంజ్ అవ్వకుంటూ వెళ్తాం. 2 to 6 years తర్వాత వరకు మనకు అసలు మిల్క్ ప్రొడ్యూస్ చేసుకుని దాన్ని ప్రొడ్యూస్ చేసేది తగ్గిపోతుంది ఒకటి. నెక్స్ట్ 2 to 6 yearsలో మనం అసలు దాన్ని డైజెస్ట్ చేసిన కెపాసిటీ కూడా తగ్గుతూ వెళ్తుంది. ఎందుకంటే మన ఎనర్జీ సీకింగ్ ఇంకా మిల్క్ మీద లేదు, మిగతా దానికి అడాప్ట్ అవుతుంది. అప్పుడు మిల్క్ డైజెస్టింగ్ ప్రోటీన్ తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఈవెన్ మన గట్ బ్యాక్టీరియాలో కూడా దాన్ని అబ్జార్బ్ చేసుకునే బ్యాక్టీరియాస్ వుడ్ బి లెసర్, ఫుల్గా ఎలిమినేట్ చేయదు కానీ తక్కువ ఉంటుంది. అప్పుడు అది లాక్టోస్ ఇంటాలరెన్స్ రాదు. సో దట్ ఈస్ ద ప్రాసెస్ అండి. తర్వాత 6 years తర్వాత నుంచి మనం మిల్క్ ఎందుకు తీసుకుంటామంటే ఏదైనా అనుపానం కిందే తీసుకుంటాం, అంటే ఒక క్యారియర్ కింద. దాని ఇప్పుడు మీరు అది కూడా క్వాంటిటీ 30 ml or 40 to 50 చాలు, కానీ అది దేనికి తీసుకుంటున్నాం అనేది మెయిన్. ఇలా ఉండే మిల్క్లో నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఆవు పాలు కనుక అయితే మంచిది. అదే కనుక మీరు ఇదే ప్రాసెస్లో మిల్క్ని గేదె పాలు కానీ ప్యాకెట్ మిల్క్ ఇస్తున్నారనుకోండి, దాంట్లో అంతా ఫుల్గా హార్మోన్స్ లేదా ప్లాస్టిక్, ఎందుకంటే ప్లాస్టిక్ కవర్స్లో వస్తాయండి, దాని మైక్రో ప్లాస్టిక్స్. సో యూఆర్ గివింగ్ ఎట్ ద సేమ్ ఇదే ప్లేస్లో మీరు ఆ మిల్క్ ఇస్తున్నారు. సో అక్కడ మిల్క్ క్వాలిటీ ఇస్ మిస్సింగ్ అండి, ప్లస్ అందులో కెమికల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండోక్రైనల్ డిస్రప్టర్స్. ఈ గ్రోత్ హార్మోన్తో ఎప్పుడైతే మీకు ఆ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, ఆక్సిటోసిన్తో ఉండే మీరు ఫుడ్ తీసుకుంటున్నారో, దట్ ఈస్ చేంజింగ్ యువర్ హార్మోన్ కూడా. ఎందుకంటే ఆ మిల్క్లో ఆ యానిమల్కి సంబంధించిన ఎసెన్స్ ఉంటుంది. మనం తీసుకున్నప్పుడు మనలో కూడా అది ఫ్లో అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ డిస్టర్బింగ్. ఈ మధ్య కాలంలో మా దగ్గర పిల్లలు వచ్చిన దాంట్లో మేము చూసిన దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ మిల్క్. ఎలాగో అన్నం తిన్నారు కదా, పాలు పట్టించేస్తారు, లేదా పంచదార వేసో ఆర్ మిక్స్ చేసి పట్టించేస్తాం, ఎందుకంటే ఎనర్జీ వెళ్తుందనే దీంతో. ఈ కాన్సెప్ట్ కరెక్టే కానీ మిల్క్లో జెన్యూనిటీ లేదు. సెకండ్ థింగ్, పంచదార మిక్స్ చేసినప్పుడు మిల్క్ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మీ మిల్క్ మీరు ఎప్పుడైతే పంచదార కలుపుతారో అది మోర్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. మనమేమో మిల్క్ని ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ అనుకుంటాం. ఎప్పుడైతే మనం పాలు తాగుతామో స్టొమక్ యాసిడ్స్తో కలిపి అది లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇదేం చేస్తుందండి, మీ బోన్స్లో ఉండే కాల్షియం అంతా కూడా ఇట్ విల్ స్టార్ట్ సక్ చేస్తుంది. యువర్ బోన్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ వీక్. మీరు ఇందాక పాల గురించి అంటూ ఆవు పాలు అయితే పర్వాలేదు అన్నారు. ఆవు పాలు అంటే ఆవు పాలు అయితే ఆవు పాలు అంటే A2 మిల్క్ అని, ఆవు పాలు అయితే మోర్ ప్రిఫరబుల్. కానీ అది కూడా పర్పస్ ఏంటి, ఇప్పుడు నేను ఆవు పాలలో బెల్లం వేసుకుని తాగాను అనుకోండి, మీరు దేనికి నరిష్మెంట్కి ఇస్తున్నారు, అందులో అశ్వగంధ వేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పాలల్లో ఆ హెర్బ్ మిక్స్ చేస్తారో దాని క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది. బెల్లం వేసినప్పుడు కూడా చేంజ్ అవుతుంది. అంతేగాని మీరు పాలు ఉట్టిగా ఇవ్వటం కానీ లేదా పంచదార ఒక్కటే మీరు తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది మనం అనుకునే విధంగా ఉండదు, బట్ ఇట్ ఈస్ కాజింగ్ మోర్ ఎసిడిటీ. మీరు చెప్పిన తర్వాత అసలు నా పాస్ట్ ఓల్డ్ డేస్ చెక్ చేస్తే ఎవ్రీ డే, అంటే అప్పుడు నాకు తెలిసి న్యూట్రిషన్ క్యాంపెయిన్ ఏదో జరిగింది ఇండియాలో. సో ఎవ్రీడే కనీసం ఒక 300 ml పాలు తాగి స్కూల్కి వెళ్ళాలి. ఇట్స్ అ మ్యాండేట్. పాలు తాగకపోతే కొట్టేవాళ్ళు ఇంట్లో. అంటే అండి అదే అండి పాల క్వాలిటీ, అప్పుడుండే పాలు, అప్పుడు ఇంత కమర్షియలైజేషన్ లేదు. ఒక బఫెలో మిల్క్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు అసలు ఆవు పాలు అనేది శ్రేష్టం అండి. ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఇంట్లోనే ఆవులు ఉండేవి. ఇప్పుడు ఆవుల బదులు గేదెలు వచ్చాయి. గేదెలకి ఫుల్గా మనకి హార్మోన్స్ ఇస్తే అవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్. సో మీకు ఆ ఇంబ్యాలెన్స్ అనేది మనకు ఆ న్యూట్రిషన్ దాంట్లో రాలేదండి. మనం ఓన్లీ మిల్క్ని చూసాం. జనరల్గా ఆయుర్వేదం పరంగా చెప్పింది ఏంటంటే వాళ్ళ పర్పస్ బట్టి నరిష్మెంట్ ఇవ్వాలి పాలుని, అందుకని అనుపానం కింద వాడమన్నారు. ఇప్పుడు పిల్లలకి ఇంత ప్యాకెట్ పాలు ఇవన్నీ కూడా మంచిదని పట్టించేస్తున్నప్పుడు దాని హార్మోన్ ఎఫెక్ట్ కనపడి మనకి వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ PCOD.
సో మిల్క్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. అందులోనూ ఆ బిలో 10 years వాళ్ళు అయితే ఎక్సెసివ్గా మిల్క్ కన్జ్యూమ్ చేస్తారు కూడా. అవునండి. సో మిల్క్ మీరు ఒక మేజర్ ఫ్యాక్టర్గా చెప్తున్నారు కదా. అవునండి. అంటే నేను అంటే యాజ్ అ లేమన్ నేను నా క్వశ్చన్స్ కొంచెం అంటే మనం ఎలా పెరిగాం, సమాజం ఎలా చేస్తుందో దాన్ని బట్టే ఉంటాయి. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే పాలుని ఎందుకు మనం అంత ఎక్కువ అట్లీస్ట్ హిందూ సొసైటీలో మనం పిల్లల మీద ఫోర్స్ చేయటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అది మనకి అనాది కాలంగా మన మైండ్లో ఒకటి ఉంది. సో మిల్క్ చాలా పౌష్టికమైన ఆహారం. అవునండి. ఈవెన్ కృష్ణుడు కూడా తన తన యంగ్ ఏజ్ చూస్తే చిన్నపిల్లడిగా పెరుగుతున్నప్పుడు ఎక్సెస్గా మిల్క్ తాగేవాడని, ఎక్సెస్గా వెన్న తినేవాడని చెప్పి. అంటే ఆర్ సొసైటీ ప్రిడామినెంట్లీ మిల్క్ ఈజ్ ద మేజర్ నరిష్మెంట్ ఫ్యాక్టర్ అని నమ్మింది. సో ఇప్పుడు మీరు అన్నది డెస్టాషన్స్ వచ్చాయి, ప్యాకెట్ పాలు అనేది కంటామినేషన్. కానీ మీరు ఇంకో కొత్త పాయింట్ ఏం చెప్పారంటే అది షుగర్తో కలిపితే మళ్ళీ దాని నేచర్ మారుతుంది అనేది ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. సో అంటే పాత రోజుల్లో షుగర్ ఉండేది కాదా అసలు? ఏంటి పాతకాలంలో ఎక్కడండి షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉండేవండి? ఏ షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి కృష్ణుడు పంచదార దొరికింది అది కలుపుకున్నారు? పాతకాలంలో బెల్లం ఉండేది, లేదా చెరుకు రసంతో పాయసం చేసేవారు. అంతేగాని ఈ కెమికల్ ఇన్ఫ్లమేటరీగా ఉండే షుగర్తో కాదండి. ఇది న్యూలీ యాడెడ్. ఈ సొసైటీలో ఉండే చేంజెస్ మారుతున్నాయి కాబట్టి మనకు ఉండే పాతకాలంలో ఉండే నరిష్మెంట్ అనేది ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ అయిపోయింది. ఇప్పుడు అది గట్ హెల్త్ని డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్ అయిపోయింది. ప్యూరిటీ అండ్ క్వాలిటీలో చాలా వేరియేషన్ వచ్చేసిందండి. దాంట్లో ఏం యాడ్ చేస్తున్నావో అందులో కూడా వేరియేషన్ వచ్చింది. అంటే మీరు చెప్తున్నంత వరకు చూస్తే మిల్క్ అనేది ఒక జాగరీతోనో తాటి బెల్లమో వేరియస్ డిఫరెంట్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ అదర్ దెన్ షుగర్ తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అంటే మిల్క్ ప్యూర్ ఉండి జాగరీ కానీ పామ్ జాగరీ కానీ కోకోనట్ షుగర్ లాంటివి తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇట్స్ నరిష్మెంట్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్, అసలు మీరు దేనికి తీసుకుంటున్నారు? ఇఫ్ వాంట్ నరిష్మెంట్ దాంట్లో కొంచెం ఏం యాడ్ చేయాలి? అశ్వగంధ. మీ పర్పస్ ఆఫ్ టేకింగ్ మిల్క్ ఏంటి? దట్స్ వాట్ ఇస్ మెయిన్ పాయింట్. ప్రోటీన్ కోసమే కదా ఇంకా మిల్క్ తీసుకునేది ఎవరైనా. మిల్క్ అనేది లేదండి, అదే అండి, అది ప్రోటీన్ ఒక్కటే కాదండి, అది రసాయనం కింద పనిచేస్తుంది. మనం అందులో అశ్వగంధ, శతావరి, నాలగుమ్మడి ఈ 3 కలిపిన పాలు కనుక మనం ఇచ్చామనుకోండి ఒక మిల్కింగ్ లేడీకి, అది నరిష్మెంట్ కింద పనిచేస్తుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ హర్ లాక్టేషన్. అందులో కనుక పసుపు, మిరియాలు యాడ్ చేసామనుకోండి అది యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే, మీరు అనుకునే మిల్క్ ప్రోటీన్ అనేది ఒక ఏజ్ తర్వాత అసలు ప్రొడ్యూస్ అవ్వదు మన బాడీలో. ఎంజైమ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అనేది షుడ్ బి ఏబుల్ టు బ్రేక్ డౌన్ కదండి. ఆ బ్రేక్ డౌన్ అవ్వటానికి మనకి 6 years తర్వాత నుంచి ఆ ఎంజైమ్ ఉండదండి, తగ్గుతూ వెళ్ళిపోతుంది. సో మీ ప్రోటీన్ నరిష్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి పాల నుంచి తీసుకుంటున్నారో దట్ ఈస్ నాట్ గెట్టింగ్ ఫుల్ఫిల్డ్. సో మీరు చెప్పింది ఇంకొక చాలా న్యూ పాయింట్ ఏంటంటే అసలు మిల్క్ని బ్రేక్ చేసి ప్రోటీన్గా బాడీకి తీసుకునే శక్తే ఒక 6 years దాటిన తర్వాత 7 years దాటిపోయిన తర్వాత తగ్గుకుంటూ వస్తుంది. అవునండి, ఆ ఎంజైమ్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు దీని మీద రీసెర్చ్ ఎక్కువ అయ్యి డైరీ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. సో మనం ఏ పర్పస్ కింద వాడతాం? అందుకని నేను ఫస్ట్ నుంచి చెప్పేది దీని అనుపానం కింద వాడండి, దీని ఒక క్యారియర్ కింద వాడండి. క్యారియర్ అంటే మెడిసిన్ కానీ మన పర్పస్. ఇప్పుడు 3 రకాలుగా మేజర్గా మాట్లాడుకున్నాం అనుకోండి. వాత దోషం కలిగిన వాళ్ళకి మీరు కనుక ఆవు పాలలో మిరియము, పసుపు వేసిస్తే వాత దోషాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్సెస్ వాతాన్ని తగ్గిస్తుంది. పిత్త దోషం వల్ల వచ్చినదో లేకపోతే ఫీవర్ టైంలో పిత్తం వల్ల వచ్చిన ఫీవర్కి అయితే మీరు పసుపు, యాలుక్కాయ, ఎలైచి వేయచ్చు. కఫము ఎక్కువ అయినప్పుడు లేదా కఫ తక్కువ అయినప్పుడు మనం తీసుకున్నట్టయితే యాలుక్కాయ, బెల్లం. 30 to, అందుకనే నేను చెప్పేది 30 to 50 ml మిల్క్, అది కూడా విత్ వాటర్. ఎందుకంటే మనం అక్కడ వాడేది ఏంటంటే అనుపానం కింద. ఇలా వాడితే మన దాని పర్పస్ అనేది మనం తీసుకునే ప్రోటీన్ అనేది నాట్ ఓన్లీ మిల్క్ మీద కాకుండా ఇంకా చాలా వెజిటేరియన్ ప్రోటీన్స్ అండ్ వీ కెన్ వేస్. అవి ఎక్కువ డైజెస్ట్ అంటే మన గట్ డిజైన్ చేంజ్ అయిపోతుంది 6 years. మిల్క్ అనేది సూపర్ ఫుడ్ అనేది ఒక మిత్. ఇది జనాలు నమ్మారు అలాగా. మిల్క్ అనేది, ఎగ్ అనేది ఒక సూపర్ ఫుడ్, అది బాడీకి చాలా పౌష్టికరమైనది ఇస్తుంది. అందుకనే మనం చూస్తే చాలామంది ఈవెన్ మీరు చిన్నపిల్లల బోర్డింగ్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ చూస్తే పాలు, ఎగ్ అనేది ఒక మ్యాండేట్ చేశారు. ఆ రెండిట్లో ఆ రెండే మోస్ట్ హార్మ్ఫుల్ అయిపోయాయండి, మోస్ట్ కంటామినేటెడ్. ఎస్ అవునండి. ఇప్పుడు మనం చికెన్ కూడా కన్సిడర్ చేసామనుకోండి, దాన్ని గ్రోత్ అనేది తొందరగా, సేమ్ ప్రాబ్లం అండి. గ్రోత్ అనేది అది ఇట్ టేక్స్ సపోజ్ 3 to 5 months అనుకోండి, దాన్ని తొందరగా
ఆ సైజ్ వచ్చేయటం కోసం గ్రోత్ హార్మోన్స్ ఎక్కిస్తారు. ఈ గ్రోత్ హార్మోన్స్ ఎప్పుడైతే దాంట్లో ఇంజెక్ట్ చేస్తారో దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేసుకోవాలి, బికాస్ డిసీజెస్ పెరుగుతాయి, యూ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. దానికి 10,000 times మోర్ యాంటీబయాటిక్స్ ఎక్కిస్తారు. వెన్ యూ టేక్ చికెన్ అండ్ ఎగ్ విత్ full of chemicals, definitely that will affect your gut and me health. కాదండి, అందుకనే 2 major things which వన్ ఆఫ్ ద causes this మోస్ట్ PCOS. సాడ్ న్యూస్. అసలు యాక్చువల్లీ చూస్తే మనం చిన్న పిల్లల న్యూట్రిషన్ని బాగా దెబ్బతీసేసాం. అవునండి, అందుకనే మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకు ఇంత యంగ్ ఏజ్లో వచ్చిందంటే, యంగ్ ఏజ్లో ఉండే నరిష్మెంట్ ఏదండి? ఇంకా మనం ఓన్లీ 2 థింగ్సే మాట్లాడుకున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేయండి. 10 years బిఫోర్ కఫా స్థితి ఉంటుందండి. కఫము అంటే బ్యాలెన్స్డ్ కఫా, దే ఆర్ గుడ్ లెర్నర్స్, కామ్నెస్, హైపర్ ఉండదండి. దే ఆర్ సెన్సిటివ్గా ఉంటారు అండ్ రిసెప్టివ్గా ఉంటారు, బట్ ఆ హైపర్ యాక్టివిటీ అనేది ఉండదు, ఓవర్ ఎగ్జర్షన్స్ ఉండవు. ఇప్పుడు 6th class 5th classకే మనం ఐఐటి కోచింగ్ అని మనం ఆల్మోస్ట్ లైక్ వీఆర్ స్ట్రెస్సింగ్ వాళ్ళని. ఆల్మోస్ట్ 9 years 9 o'clock వెళ్తే మళ్ళీ 4 o'clock వస్తారు ఇంటికి. మన మదర్ వాళ్ళంతా ఎలా వచ్చారండి? వాళ్ళు చదువుకునే ఏజ్లో ఎట్లా ఉండేదండి? వానాకాలం మన టైంలో కూడా లేదు, మేము కూడా అలా చదవలేదు. కరెక్టే. మీరు అంత ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ 10 years మైండ్కే పెట్టినప్పుడు అది పిత్తంలోకి షిఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు రిప్రొడక్టివ్ ఏజ్ని ముందుకి మీ లైఫ్ స్టైల్ ద్వారానే తీసుకొచ్చేస్తున్నాం. ఈ హోంవర్క్ కంప్లీట్ చేయాలి, దే ఆర్ వేకింగ్ అప్ ఎట్ నైట్. నైట్ వేకింగ్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్లో. ఏదైతే పీసీఓడికి కారణం, ఓవర్ వెయిట్కి కారణం అండి. ఎందుకంటే అండి మనకి ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి, ఎక్కడైతే స్ట్రెస్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేవాలి, అట్లీస్ట్ 15 minutes బిఫోర్. ఎందుకంటే అండి అది సన్ రైజ్ అవగానే వీ హ్యావ్ టు వర్క్ అనేది మన బ్రెయిన్లో ఎస్ఎస్ఎన్ అని ఎస్సిఎన్ అని ఉంటుందండి, న్యూక్లియస్ ఒకటి. అది రికగ్నైజ్ చేసి ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు హైపోథాలమస్ అండ్ దెన్ వీ స్టార్ట్ అవర్ డే. ఈ బేస్ మీద 2 other హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి, లెప్టిన్ అని, గ్రెర్లిన్ అని. ఓకే. సో మనం కంప్లీట్ ఈ సిర్కాడియన్ రిథమ్నే మార్చేసామండి. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, ఒకటి రిలీజ్ అయితే ఇంకోటి రిలీజ్ అవుతుంది. అవునండి. వీఆర్ ఎందుకు చిన్నపిల్లల్లో ఒబెసిటీ కనపడుతుంది? ఒబెసిటీ కనిపించి వాళ్ళు డార్కనింగ్ ఆఫ్ స్కిన్ కనిపించిన వాళ్ళే పీసీఓడిలోకి 80% దే ఆర్ వీ కెన్ సీ దేర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో వెరీ టెండర్ ఏజ్లోనే మనకి అర్థమైపోతుంది దే ఆర్ డీవియేటింగ్ అని. రైట్ ఫ్రమ్ నేనైతే 4 years పిల్లల దగ్గర నుంచి చూసాను. వాళ్ళకి ఒక్కొక్కసారి చెప్పడం కూడా చేస్తాం, కానీ వాళ్ళకి పేరెంట్స్ కూడా ఎలా తీసుకుంటారో ఒక్కొక్కసారి తెలియదండి. లావు పుష్టి 2 వేరు. ఓవర్ వెయిట్ అని ఒక తక్కువని పిల్లల్ని చెప్పలేం, బికాజ్ వాళ్ళ పరంగా వాళ్ళు పుష్టిగా ఉన్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ స్కిన్ టెక్స్చర్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ప్రామినెంట్. డార్క్ ఉంటుంది, డార్క్ రఫ్ స్కిన్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ అబ్డామిన్ బాగా, స్టొమక్ బాగా, బెల్లీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ చేతుల దగ్గర డార్క్నెస్ వచ్చేస్తుంటుంది, మెడ దగ్గర డార్క్ వస్తుంది, పిగ్మెంటేషన్స్ అనేవి ఉంటాయి చాలా ప్రామినెంట్గా. అండ్ వాళ్ళ క్రేవింగ్స్ హై ఉంటాయి, జంక్ ఫుడ్ క్రేవింగ్ ఉంటుందండి వాళ్ళకి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసినప్పుడే అర్థమయ్యేది ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు, ఎందుకంటే వాళ్ళ మెటబాలిజంలో ప్రాబ్లం వచ్చింది. సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇది చాలా ఎర్లీ ఏజ్లో కూడా కొన్నిసార్లు మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఏజ్ నుంచే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిమ్టమ్స్ అండి ఇవన్నీ. దే బికేమ్ మోర్ ఎక్సెస్ ఇన్సులిన్ బ్లడ్లో ఫ్లో అవుతూ ఉంటుంది. సో బై ద టైం వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు దే సఫర్ ఫ్రమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి అండ్ అదర్ పీరియడ్ ఇష్యూస్ అండి. ఇంకొక డౌట్ వచ్చింది మేడం, నేను ఈ మధ్య ఇన్ఫర్మేటివ్ న్యూస్లో చూశాను దట్ ప్యూబర్టీ ఏజ్ అనేది ఒక 1-2 years ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ అనేది ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ అని నేను చదివాను. కామన్ అయిపోయింది, బట్ ఇట్స్ నాట్ హెల్దీ. ఇట్స్ కామన్ అంటే మనం ఉండే లైఫ్ స్టైల్ బట్టి ముందుకు వచ్చేసింది, కొన్ని రోజులు ఇంకా ముందుకు వచ్చేసింది, లేదా ఇది తగ్గిపోతుంది. మీరు చూసిందా ఇప్పుడు 8 yearsకే ప్యూబర్టీ వచ్చింది? 9 years నుంచి స్టార్ట్ చేస్తుందండి, 9 years నుంచి. ఇలాగ ఎర్లీ ప్యూబర్టీ వచ్చే వాళ్ళకి 100% పీసీఓడి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? 100% చెప్పలేమండి, మ్యాక్సిమం పేషెంట్ చూస్తే అర్థమైపోతుంది. ఎర్లీ మెనార్కి ప్రతిదానికి పీసీఓడి కారణం అనుకోను, బట్ పేషెంట్ని చూసినప్పుడు తెలిసిపోతుంది పిల్లల్ని పట్టి. అసలు యాక్చువల్లీ ఎర్లీ ప్యూబర్టీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిసీజ్, ఒకటి డిజార్డర్. 12 to 13 అనేది ఐడియల్ ఏజ్ జనరల్గా, ఇంకా 15కి కూడా అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ దే హ్యావ్ అ లాంగర్ రిప్రొడక్టివ్ పీరియడ్. ఎఫిషియన్సీ ఉంటుంది వాళ్ళలో కూడా, వాళ్ళ ఎగ్స్లో కూడా ఫర్టిలిటీ కంటెంట్ కూడా మీకు ఆ ఎఫిషియన్సీ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది.
ఇప్పుడు మనం ఈ డీవియేషన్ ఆఫ్ ఫుడ్స్ వల్ల పిల్లలకి ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ పెట్టడం వల్ల రిలీజ్ అయ్యే ఎగ్స్లో కూడా మీకు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఒకటి, రెండోది అంత న్యూట్రిషియస్ ఎగ్స్ రావట్లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్ వీఆర్ పుషింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫర్టిలిటీ. కానీ మనం దీన్ని గమనించేది ఎప్పుడంటే ఫర్టిలిటీ టైంలోనే దీని గురించి ఇంత ఆలోచిస్తాం. లేదంటే ఏం చేస్తామండి, అయితే పీరియడ్స్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇట్స్ ఫైన్, ఒక విధంగా హ్యాపీ అనుకుంటారు కొంతమంది. లేదంటే ఓవర్ వెయిట్ అవుతుందో లేదా ఎనీథింగ్ విచ్ ఇస్ ఆడ్గా వచ్చినప్పుడే వీ పుట్ సమ్ లైట్ ఆన్ ఇట్. కానీ ఇది కొంత ఏజ్ ముందు నుంచే వీ కెన్ అసెస్. ఇంకోటి ఓన్లీ చిన్నపిల్లలనే కాదు, సడన్లీ యూ కెన్ స్టార్ట్ హ్యావింగ్ పిసిఓడి. రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఒక 10 years వరకు నాకు బాగానే వచ్చిందండి, తర్వాత నుంచి నాకు మొదలైంది అంటే అది మీ లైఫ్ స్టైల్ బేస్ మీద. అసలు ఇవాళ ఈ పీసీఓడి పీసీఓఎస్ అనే ఒక డిజార్డర్ డిసీజే కదా అది? అవునండి. సో ఇది బేసికల్లీ మీరు ఏజ్ నుంచి ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తారు? ఎనీ రిప్రొడక్టివ్ ఏజ్ అండి, ఆల్ రిప్రొడక్టివ్ ఏజ్ ఫ్రమ్ 11 నుంచి టిల్ మేబీ 40. బట్ ఎక్కడ ఎక్కువ ఈ టీనేజర్స్ అండి. టీనేజర్స్లో డెఫినెట్గా. తర్వాత ఫర్టిలిటీ కేసెస్ కింద వచ్చి అది పీసీఓఎస్ అని తెలుసుకునే వాళ్ళు తక్కువ. ఈ 2 agesలో ఉంటున్నారు. ముందు ఏజ్ వాళ్ళకి టిల్ ప్యూబర్టీ వాళ్ళు అసలు దాన్ని గమనించారు. బట్ ప్యూబర్టీ ముందు నుంచే సైన్స్ ఉంటాయి. కొంత పిల్లలు అయితే చూసామండి. యాక్చువల్లీ ఇది ఓకే, నేను జస్ట్ ఒక సరే వచ్చింది, దాన్ని ఇగ్నోర్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? దీన్ని ఇగ్నోర్ చేస్తే అండి ఇది కొన్ని రకాల క్రానిక్ డిజార్డర్స్కి కూడా మీకు ఇట్ విల్ లే పాత్ అనమాట. ఎందుకంటే ఇందులో ఎండోక్రైన్ డిస్టర్బ్ అవుతుంది, మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళకి ఎక్సెస్ ఇన్సులిన్ రన్ అవుతూ ఉంటుందండి. సో ఎక్సెస్ ఇన్సులిన్ అనేది హైపర్ ఇన్సులినిమియా నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి వెళ్ళి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటండి, సెల్స్ అనేది ఇన్సులిన్ని గ్లూకోజ్ని రిసీవ్ చేసుకోలేవు ప్రాపర్ వేలో. ఇట్ నీడ్స్ మోర్ ఇన్సులిన్ టు పుష్ ఇన్. సో ఇది ఎక్కడ ప్రాబ్లం అండి, ఆ ఇన్సులిన్ రిసెప్టార్లో ప్రాబ్లం. అంటే ఒక విధంగా ఇది జెనెటిక్ ప్రాబ్లం. జీన్ ప్రోటీన్ జెనెటిక్ ప్రాబ్లం అంటే హెరిడిటరీ అని కాదండి, ఇట్స్ అ ప్రాబ్లం ఇన్ ద జీన్ అని అర్థం. సో ఆ జెనెటిక్ రిసీవింగ్ ఎప్పుడైతే ఉండదో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ వెళ్తుంది. దిస్ విల్ ఫైనలీ గో ఇన్ టు డయాబెటీస్ అండ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు అన్ ఒబెసిటీయో లేకపోతే ఎనీ మెటబాలిక్ డిజార్డర్లోకి యు ఆర్ గోయింగ్ ఇన్ టు దట్. తర్వాత స్లోగా ఎక్సెస్ ఇన్సులిన్ ఉండటం వల్ల దెర్ ఇస్ మోర్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. సో మనం చాలా రకాల క్రానిక్ డిసీజెస్కి వీ కెన్ బి మనం అది సీట్ పడిపోయినట్లేనండి. సో అండ్ ఆల్సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ కామన్. సో పీసీఓడి పీసీఓఎస్ బాగా ఎర్లీ టీన్స్లో ఉన్న వాళ్ళకి మాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళ కరెక్షన్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు తప్ప, లేకపోతే దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇదే కాకుండా ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటిస్ ఇస్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అవి ఎలాగో వస్తున్నాయి మీరు, ఎందుకంటే ఎంటైర్ ఎండోక్రైనల్ డిస్ఫంక్షన్ జరిగింది కాబట్టి. కానీ నేను అనేది ఏంటంటే క్యాన్సర్, సిస్, పోలి, ఎప్పుడైతే మన బాడీలో ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటుందో, మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి ఉంటుందో, యూ ఆర్ ప్రోన్ టు మెనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ అండ్ దట్ ఆటో ఇమ్యూన్ మళ్ళీ వెళ్ళి క్యాన్సర్ ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం ఇంత లెంత్ వాట్ ఇట్ మే లీడ్ టు అనేది ఇట్ ఈస్ మెనీ థింగ్స్ అండి. ఎందుకంటే వీఆర్ బేసికల్గా మనం ఉండే లైన్నే మనం డిస్టర్బ్ చేసేసాం. ఎండోక్రైన్ సిస్టమ్ మన హోమియోస్టేసిస్ మెయింటైన్ చేస్తుందండి, మెటబాలిజం మనకి ఎనర్జీ ఇస్తుంది. ఈ రెండు సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయినప్పుడు వీఆర్ సీట్ ఆఫ్ మెనీ డిసీజెస్. సో మనం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే కరెక్షన్లో ఉండటమే మంచిది, రాదర్ దెన్ అంత సివియర్ అయిన తర్వాత చూసుకోవడం కన్నా. నార్మల్ స్టాట్స్ ప్రకారం నిర్లేప గారు, మీరు ఎర్లీ టీన్స్లో 10 మంది పిల్లలు ఎంతమందిలో చూస్తున్నారు వాళ్ళు ఈ ప్రాబ్లం? 6 members అండి. 6 members? అవునండి. 10లో 6 చూస్తున్నారు మీరు. కొంచెం ఏజ్ ఎక్కువైతే ఆఫ్టర్ 20-30 మేబీ 40% అండి. అది ఎక్కువ టీనేజర్స్ అండ్ పిల్లల్లోనే ఎక్కువ ఉందండి. అలా చూస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం యాక్చువల్లీ ఇప్పుడు ఆన్ ద రేజ్ ఉండటానికి ఇది ఒక మేజర్ కారణం. ఇది వన్ ఆఫ్ ద కాజ్. అవునండి. మెయిన్ కాజ్ అనేది నేను చెప్పనండి, ఇది మెయిన్ సీట్ అంటాను. కాజ్ ఇస్ లైఫ్ స్టైల్ అండి. నైట్ వేకింగ్ అప్, మీరు తీసుకునే ఈఎంఎఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అందుకనే అసలు మనం నేల మీద ఎక్కడ నడుస్తున్నామండి? వేర్ ఆర్ వి వాకింగ్? మన గ్రాస్ మీద పిల్లలు గ్రాస్ మీద అండ్ మట్టి మీద ఎక్కడ నడుస్తున్నారండి? అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతామో గ్రౌండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మైండ్లోనూ మిస్ అవుతుందండి, బాడీలోనూ మిస్ అవుతుంది. సో ఇదివరకు అయితే మన ఇంట్లోనే అది ఉండేది, మన స్పెసిఫిక్గా పేషెంట్కి చెప్పక్కర్లేదు వెళ్ళి నేల వెతుక్కుని నడవండి అని. ఇప్పుడు వీళ్ళు గ్రౌండ్స్లో కూడా ఆడతారు షూ అండ్ సాక్స్ వేసి.
ఓ ఎర్తింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఎర్తింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మన ఛార్జ్ని బ్యాలెన్స్ ఉంచుతుంది, మనలో ఎక్సెస్ స్టాటిక్ కరెంట్ని గ్రౌండ్ చేసి ఉంచుతుంది. ఎట్లా అయితే మీ డివైసెస్ సేఫ్టీ కోసం మీకు గ్రౌండింగ్ చేస్తారో మన సేఫ్టీ కోసం మనం కూడా గ్రౌండ్ అవ్వాలి. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది యాజ్ అ పేషెంట్. నేను మొన్న ఇంకో పేషెంట్ కూడా చెప్తున్నా, ఇప్పుడు కండిషన్ ఏంటంటే పేషెంట్ మీరు వెళ్ళి గడ్డి వెతుక్కోండి దాని మీద కాసేపు వాక్ చేయండి అని చెప్పాల్సిన కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇదివరకు వాళ్ళకు ఒక కోర్ట్ యార్డ్ ఉండేదో లేకపోతే వాళ్ళకి ప్లేస్ ఉండేదండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హోమ్, అందుకని ఈ విషయం చెప్పక్కర్లేదండి. ఇప్పుడు ఎలా అయితే వాకింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ అయిపోయిందో ఇన్ ది సెడెంటరీ లైఫ్, నేనైతే వాకింగ్ని ఎక్సర్సైజ్ కన్సిడర్ చేయనండి. అంటే ఇట్స్ నార్మల్ థింగ్ టు డూ. ఎక్సర్సైజ్ షుడ్ బి సంథింగ్ మోర్, వాకింగ్ కన్నా ఎక్కువ ఉండాలి అది. కానీ ఇప్పుడు మేడం మేము చాలా ఎక్సర్సైజ్ చేస్తామండి, రోజు వాకింగ్ చేస్తున్నామని చెప్తారండి. 10,000 స్టెప్స్ చేస్తున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ అది రాంగ్ కానీ మన లైఫ్ స్టైల్ నుంచి ఎంత డీవియేట్ అయిపోయి ఒకసారి చూసుకోండి అంటున్నారు. అంటే మనకి న్యాచురల్ నార్మల్ ఉండేవి కూడా స్పెషల్గాను డిఫరెంట్గాను అండ్ ట్రీట్మెంట్ పార్ట్ లాగా తెలిసిపోతుంది. ఓకే, విచ్ ఇస్ నార్మల్ థింగ్. అసలు నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు లాస్ట్ 1 monthలోనో అట్లీస్ట్ మోర్ దెన్ దట్ నాకు ఒక నేల మీద కాలు పెట్టినట్టే గుర్తులేదు నాకు. మనం అయితే సిమెంట్ మీద ఉంటున్నాం లేదా టార్ రోడ్స్ మీద ఉంటున్నాం, మనం అసలు ఎక్కడ మట్టితోనూ కనెక్షనే లేదండి. యాక్చువల్లీ చెప్పుల్లోనూ షూస్లోనూ ఉంటున్నాం మనం. అవునండి, ఎందుకంటే ఇంట్లో కూడా చెప్పులేసి తిరుగుతున్నారు ఇప్పుడు. అవునండి. సో వీఆర్ ఆల్వేస్ ఆన్ సమ్. సో ఆ ల్యాక్ ఆఫ్ ఇది కూడా మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఓవరాల్గా చూస్తుంటే ల్యాక్ ఆఫ్ కఫా నరిష్మెంట్ ఉన్నప్పుడు దెర్ ఇస్, ఎందుకంటే అదే సీట్ ఫర్ నెక్స్ట్ స్టెప్. మనం అర్థం చేసుకోవాల్సినది, నేను మీకు అందుకని ఫస్ట్లో హార్మోన్ సైకిల్ చెప్పింది ఏంటంటే అండి, మనకు ఆ హార్మోన్ ఒక హార్మోన్ చూసి ఇంకోటి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనం కఫా స్టేజ్లో ఈ 10 years లైఫ్ ఎలా లీడ్ చేసాము అంటే వచ్చాక చూసుకుందాం అనేది ఉండదండి. బట్ ఆ 10 yearsలో మన అలా విల్ బీ అ బేస్ ఫర్ ద నెక్స్ట్ 10 years. సో వీ హ్యావ్ టు హ్యావ్ అ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ నుంచే మనం ఇన్కల్కేట్ చేయటం. పిల్లల్లో ఏది కరెక్ట్ ఏది తప్పు ఆ ఏజ్లోనే వాళ్ళకి చెప్తే వాళ్ళ ఫుడ్ దగ్గర వాళ్ళకి ప్రాపర్ ఇది ఉంటుంది. క్రేవింగ్స్ ఉన్నాయి వాళ్ళల్లో అంటే ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టే. జనరల్గా పీసీఓడి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బల్పాలు, రైస్లు ఇవి తింటారు. స్వీట్ క్రేవింగ్ ఎక్సెస్ ఉంటుంది, నాన్ వెజ్ క్రేవింగ్ ఎక్సెస్ ఉంటుంది. మనం వద్దు అన్న నేను నాన్ వెజ్ లేకుండా ఎట్లా ఉంటానండి అన్నట్టు అడిగిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ 3 కూడా మనం వాళ్ళంతా క్రేవ్ చేస్తున్నారు ఒక స్పెసిఫిక్ టేస్ట్కి అంటే ఒక ఎలిమెంట్ విజ్ వెరీ ల్యాక్ ఆఫ్లో ఉన్నట్టు అర్థమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కువగా షుగర్ క్రేవింగ్ వెంట పడిన వాళ్ళకి క్రోమియం ల్యాక్ ఆఫ్ ఉంటుంది. క్రోమియం ఎప్పుడైతే మనం సప్లిమెంట్ చేస్తాం వాళ్ళకి అక్కడ ల్యాక్ ఆఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు వాళ్ళంతా దాన్ని క్రేవ్ చేయరు. ఒక ఫుడ్ మీద ఇష్టం ఉండటం ఓకేనండి, అది లేకుండా ఉండలేము లేదా ఏం చేసినా అది మాత్రం తినాల్సిందే అనటం మాత్రం ఇట్స్ అ క్రేవింగ్ సైన్. అది కూడా ఒక డిజార్డర్. ఓకే, అంతేగాని మా అమ్మాయికి నచ్చింది కదా ఈసారి పెట్టకూడదా అనేది పాయింట్ కాదు. నచ్చింది పెట్టండి, క్రేవ్ చేస్తున్నారంటే ఆలోచించండి. అంటే ఏదో ఒకటి ల్యాక్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటేనే క్రేవింగ్స్ అనేవి అన్కంట్రోలబుల్గా క్రేవింగ్స్ అనేవి వస్తున్నాయి అంటే దట్ ఈస్ నాట్ అ రైట్ సైన్. అదే ఫస్ట్ మైండ్ సైన్. చాక్లెట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే చాక్లెట్ క్రేవింగ్స్ కూడా ఇట్స్ అ క్రోమియం ప్రాబ్లం అండి. ఇన్సులిన్ పెరుగుతున్నట్టు అర్థం. ఆ ఇన్సులిన్ ఎక్సెస్ అనేది ఉండకూడదని. ఇంకొకటి పాయింట్ మీరు అంటే చాలా సటిల్గా చెప్పి మనం ఇగ్నోర్ చేసాం. ఫీమేల్ని మీరు మూన్తో కంపేర్ చేశారు. అవునండి. సో అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళు బాగా సెన్సిటివ్ అనా లేకపోతే వాళ్ళు బాగా ఎమోషనల్ అనా? ఎమోషనల్ కాదు, వాళ్ళల్లో ఉండే ఎండోక్రైన్ సైకిల్ అనేది ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అనేవాళ్ళు డిఫరెంట్ అంటామండి. దే ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. మనం అక్కడ ఈక్వాలిటీ అనేది డిఫరెంట్ అండి, కాన్సెప్టే వేరు. అక్కడ వాళ్ళ యూనిక్నెస్ని మనం వదులుకుని ఈక్వాలిటీలోకి వెళ్తే దెర్ విల్ బి డిసార్డర్. మనం యూనిక్నెస్ ఇప్పుడు ఫీమేల్ చేసినట్టు మేల్ వర్క్ చేయలేడు, మేల్ వర్క్ చేసినట్టు కొన్ని చోట్ల ఫీమేల్ వర్క్ చేయలేరు బికాస్ ఆఫ్ దర్ యూనిక్నెస్. అది వాళ్ళిద్దరు డిఫరెన్స్, అది యూనిక్నెస్, అంతేగాని ఇన్ఈక్వాలిటీ పాయింట్ కాదు. ఆ యూనిక్నెస్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండక తప్పదు, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్, మనం క్రియేట్ అవ్వబడిందే అట్లాగా. సో మూన్ రిలేటెడ్ అయినప్పుడు హార్మోన్ సైకిల్ అనేది కొంచెం డిఫరెంట్గా వర్క్ అవుతుంది దాన్ మేల్. సో వీఆర్ మోర్ సెన్సిటివ్, ఇమోషనల్ సెన్సిటివ్ అన్న ఇమోషనల్ అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో కామింగ్ ఈజ్ ఇంపార్టెంట్, మనకి నరిష్మెంట్ ఇంపార్టెంట్. మీరు ఆ 10 yearsలో కనుక కొంచెం లైఫ్ స్టైల్ని మోర్ కామ్ అండ్ కఫా నరిషింగ్గాను లెర్నింగ్ వైపు ఎక్కువ హైపర్ యాక్టివ్ అండ్ ఓవర్ ఎగ్జర్షన్ లేకుండా కనుక ఉంటే యువర్ నెక్స్ట్ రిప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ వుడ్ బి బెటర్ అండ్ ఇంకా అడాప్టివ్. మీకు అసలు న్యాచురల్గానే అయిపోతుంది. యూ విల్ నాట్ ఫేస్ ఇట్ లైక్ అ ప్రాబ్లం కింద మీరు ఆలోచించారు దాన్ని. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏంటి, ప్రతి మంత్ చాలా పేషెంట్స్ ప్రతి మంత్ ఆ పీరియడ్ టైంకి అదొక సెషన్ కింద ఉంటుంది వాళ్ళకి. అమ్మ ఇది అయిపోతే బాగుండ్రా బాబు అని.
పాతకాలంలో అది నార్మల్ పాయింట్, అది వాళ్ళు ఆ ఫ్లోలో ఉండిపోయేవారు. ప్లస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటండి, వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ కానీ వాళ్ళ వాక్ ఒకటి, నడక, వాళ్ళ ఫ్లెక్సిబుల్, అప్పుడు ఆ మజిల్లో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంత ఉండేది కాదు వాళ్ళకి. ఇప్పుడు మనకు అసలు హార్డ్లీ సెడెంటరీ, పిల్లలతో సహా సెడెంటరీ, అన్ని బిల్డింగ్స్లోనే ఉంటాం, అవును, అపార్ట్మెంట్స్లో ఉంటాం లేదా బిల్డింగ్స్లో ఉంటాం, కిందకి వెళ్ళి పైకి ఆడేసుకున్నామంటే చాలు అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే అప్పుడు ఉండే ఎక్సర్సైజ్ కానీ మనం ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మజిల్స్ అన్నీ ఇప్పుడు లేవు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అనేవి పీసీఓఎస్కి మేజర్గా కారణం అండి. మూన్ అనేది ఎందుకు మెయిన్గా అంటామంటే దాంట్లో ఉండే ఆ సైకిల్ బట్టి మనది రిలేట్ అవ్వకుంటూ వెళ్తుంది, బికాజ్ మనం ఒక పార్ట్ ఆఫ్ ద నేచర్ కాబట్టి. సో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మీరు అన్ని సొల్యూషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ ఫుడ్ కావచ్చు, దాని తర్వాత సర్కేడియన్ రిథమ్ కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, యూనో ఒత్తిడి, ఇలా గ్యామెట్లో మీరు అడ్రస్ చేశారు. దీని నుంచి మనం రివర్స్ చేయొచ్చండి అని. అసలు మోడర్న్ అలోపతి దీన్ని ఎలా అడ్రస్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్ని? ఇవాళ మీరు అన్నట్టు 10 మందిలో 6 ఉంటే ఎర్లీ టీన్స్లో, వాళ్ళు మోడర్న్ అలోపతి వాళ్ళు దీన్ని ఏ గ్యామెట్లో చూస్తున్నారు? వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఇచ్చేది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళిపోతారండి. సో అండ్ ఫస్ట్ వాళ్ళు చెప్తారు, నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో వాళ్ళు చెప్పే వాళ్ళ అప్రోచ్ అని, బట్ జనరల్గా మేము చూసేది ఎక్కువ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళిపోతారు. వాళ్ళు 21 days అది ట్యాబ్లెట్స్ ఉంటాయండి, వీళ్ళ దగ్గర ప్రొజెస్టరాన్, అండ్ ఈ సైకిల్లో వాళ్ళు దే ప్రొసీడ్ ఫర్దర్ అని. అది ఎప్పుడు అవసరం అంటేనండి, మనకి ఏమవుతుందంటే ఒకవేళ కనుక కంటిన్యూస్గా పీసీఓడీలో రాలేదంటే యువర్ యూట్రస్ లైనింగ్ పెరుగుతూ వెళ్తుంది. అప్పుడు ఎక్కువ యూట్రస్ లైనింగ్ అలా పెరిగినప్పుడు ఇట్ కెన్ బీ క్యాన్సరస్ అనే పాయింట్ మీద బెటర్ యూ హ్యావ్ అ సైకిల్ అనేటట్టు ఒక వ్యూ అండి. బట్ నేనైతే దానికన్నా న్యాచురల్ వేలో వెళ్ళటం ఫస్ట్ ఆప్షన్. అవ్వకపోతే ప్రాబ్లం ఏంటని సొల్యూషన్ వెతకడమే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ హార్మోన్ రీప్లేస్ చేసినప్పుడు సింథటిక్ హార్మోన్స్ని కూడా బాడీ ఏమి రికగ్నైజ్ చేయదండి, అది ఫుల్గా ప్రాసెస్ చేయదు. ఇప్పుడు ఒక హార్మోన్, ఇప్పుడు జనరల్లీ ఇంకొక మీకు ఎస్టానిషింగ్ పాయింట్ అవ్వచ్చేమో కానీ, బట్ హార్మోన్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్ ఫ్రమ్ కొలెస్ట్రాల్. సో గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్లో లో ఫ్యాట్ కనుక ఇండికేట్ అవుతుందంటే హీల్ డెఫినెట్లీ హ్యావ్ అ హార్మోన్ ఇష్యూ ఇన్ ఫ్యూచర్. మనం అందరు హయ్యర్ సైడ్ ఆఫ్ ఫ్యాట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉంచుతాం, కానీ ఫ్యాట్ తగ్గుతోంది, వాళ్ళలో కొలెస్ట్రాల్ రీడింగ్స్ తగ్గుతున్నాయి అన్నా కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. వాళ్ళు న్యూరో డీజనరేషన్కి కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్తారు. అంటే ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ తగ్గటం లేదండి, మీ ట్రైగ్లిసరైడ్స్ అవన్నీ కొలెస్ట్రాల్ కానీ వాళ్ళ రేషియో కన్నా బిలోకి రావటం నేను చెప్పేది. అంటే ఆప్టిమమ్ ఉండాలి బేసికల్లీ. ఆప్టిమమ్ ఉండాలి. ఆ ఆప్టిమమ్ లేకుండా తక్కువ ఉంటే పర్వాలేదులే అనుకుంటాం, బట్ దే విల్ ఆల్సో హ్యావ్ అన్ ఇష్యూ. వెరీ నైస్. సో గుడ్ ఫ్యాట్స్ అనేది నెక్స్ట్ ఇంక్లూడ్ చేయాల్సిన పాయింట్ అండి, డైట్ ఫర్ అవాయిడింగ్ దిస్ పీసీఓఎస్ ఇష్యూ. ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్ అనేది కూడా చాలా మందిలో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ అండి అది, వాట్ ఆర్ గుడ్ ఫ్యాట్స్? నట్స్ సీడ్స్ పెట్టేస్తామండి, అసలు వాళ్ళకి అరుగుదల కెపాసిటీ ఉందా? అది వాళ్ళు దాని నుంచి నరిష్ అవ్వే కెపాసిటీ వాళ్ళకి లేకుండా మనం ఇన్ని నట్స్ అండ్ సీడ్స్ పెట్టినా వాళ్ళకి ప్రయోజనం ఉండదు. సో ముందు మీ డైజెస్టివ్ ఫైర్ని బ్యాలెన్స్ చేసుకుని ఆ తర్వాత నట్స్ అండ్ సీడ్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఈ రెండూ లేనప్పుడు అప్పటి వరకు గుడ్ ఫ్యాట్ అనేది బెస్ట్ ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి. ఆ దాంట్లో ఉండే ఆ ఫ్యాట్ మెకానిజం ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడా లేదండి. గుడ్ కౌ ఘీ. సెకండ్ ఆప్షన్ కోకోనట్ ఆయిల్. ఈ రెండు కంపల్సరీగా కనుక మీరు పొద్దున్నే లేవగానే పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచే పెట్టడం మొదలు పెడితే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది, నర్వ్ ఫంక్షనింగ్ బాగుంటుంది, హార్మోనల్ ఇష్యూస్ తగ్గుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ నెక్స్ట్ అది ఒబెసిటీ వైపు కాకుండా విసరల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. మీ ఎంటైర్ గ్యామెట్లో మేడం ఈ ట్రీట్మెంట్లో మీరు ఎన్ని రోజుల్లో దీన్ని కండిషన్ని రివర్స్ చేసిన అనుభవం ఉంది మీకు? పీసీఓడి కండిషన్లో మేము ట్రీట్ చేసేది ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ అండి. ఒకటి గట్, వి స్టార్ట్ విత్ గట్ అండి. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ డైట్ ఉన్న లేదా గట్ని ఇరిటేట్ చేసే అలర్జిక్ కండిషన్స్లో కూడా పీసీఓడీస్ వస్తున్నాయి. దిస్ ఇస్ అ న్యూ రీసెంట్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ మేము గట్ తర్వాత లివర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే ఇట్స్ అ మెయిన్ ఎండోక్రైన్ ఆర్గన్ అండ్ మెటబాలిక్ సీట్ అండి. సో గట్, లివర్, ఆ తర్వాత కిడ్నీస్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామంటే కిడ్నీ అనేది ప్రీనేటల్ ఎనర్జీకి సీట్. ఇది ఎక్కువ చైనీస్ మెడిసిన్ వాళ్ళు దీని ఎంఫసిస్ ఎక్కువ చేస్తారు. మన జింక్ ఎనర్జీ అని ఉంటుంది, విచ్ ఇస్ ద హెరిడిటరీ ఎనర్జీ. సో దాని బేస్ మీదే మనకి నెక్స్ట్ మన శుక్రధాతు అంతా బేస్ అయి ఉంటుంది. కాబట్టి దానికి కూడా
కిడ్నీస్, ఈ 3 రియలైన్ టు ద ప్రాపర్ కాన్స్టిట్యూషన్ కానీ ఫంక్షన్ చేసుకుంటూ వి వర్క్ ఆన్ పీసీఓడి. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ హైపోథలామస్ పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్, HPG అంటాం. అంటే మీకు గొనాడ్స్లో నేను మీకు 4 హార్మోన్స్ మెయిన్ చెప్పాను. అసలు ఈ 4 ప్రొడ్యూస్ అవ్వాలి అంటే పిట్యూటరీ నుంచి మీకు సిగ్నల్ రావాలండి. మీన్ 2 హార్మోన్స్ పిట్యూటరీ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి, బట్ పిట్యూటరీ కూడా ఫంక్షన్ అవ్వాలంటే దాని నుంచి హైపోథలామస్ నుంచి సిగ్నల్ రావాలి. గొనాడోట్రోపిన్ హార్మోన్ అనేది ఫస్ట్ వెళ్ళి అసలు స్టార్ట్ చేయని చెప్పేది అదే. సో ఈ యాక్సిస్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మనకి ఈ డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం, అండ్ దిస్ విల్ అగైన్ లీడ్ టు దిస్. సో వీ హ్యావ్ టు చెక్ ఇఫ్ దట్ యాక్సిస్ ఇస్ ప్రాపర్. మళ్ళీ ఈ యాక్సిస్కి బేస్ అనేది మైండ్. ఎక్కువగా గ్రీఫ్ లేదా వరి బాధపడుతూ ఉంటారు చూడండి, పిల్లలే అనట్లే జనరల్గా, వాళ్ళకి ఈ ఎఫినిటీస్ ఎక్కువ ఉంటాయండి. లేదా డిస్సాటిస్ఫైడ్ వాళ్ళలో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది మైండ్ వైజ్గా ఆలోచించినట్టయితే పీసీఓడి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ని యాక్సెస్లో కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి వీ టేక్ టైం అండి. 1 year అయితే బేసిక్గా చెప్తాను నేను, ఎందుకంటే మనం ఒకసారి కరెక్ట్ చేసాము అంటే అది మళ్ళీ రిపీట్ కాకూడదు. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ వాళ్ళకి చెప్పే పంపిస్తాం, ఎందుకంటే మేము ఇంత మనం సెట్ చేసాక వీళ్ళు కనుక మళ్ళీ కూర్చొని ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మళ్ళీ డైలీ మిల్క్ తీసుకుంటే 1-2 yearsలో విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్. మీరు అసలు సెట్ చేయడానికి ఇది క్లోజ్ టు 1 year, ఎందుకంటే ఇన్ని యాక్సెస్లు మేము ట్రీట్ చేయక తప్ప దెన్ ఓన్లీ ఇట్ విల్ రీఎస్టాబ్లిష్. చాలా ఇంటర్డిపెండెన్సీస్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి, మేము ఇచ్చిన మెడిసిన్ వేసుకోగానే మీకు పీరియడ్స్ వచ్చేస్తుందని కూడా ఉండదు, ఎందుకంటే ఇవి మేము కరెక్ట్ చేస్తే మీ బాడీ విల్ గివ్ ద రెస్పాన్స్ ఆఫ్ హ్యావింగ్ పీరియడ్స్. మేము పీరియడ్స్ తెప్పాం, వీ విల్ జస్ట్ కరెక్ట్ ఈ పార్ట్ అనమాట. వెరీ నైస్ మ్యామ్. సో చాలా డీప్గా అనిపించింది నాకు ఈ సబ్జెక్ట్. ఎన్నో కొత్త వర్డ్స్ విన్నాను నేను. బట్ ఓవరాల్గా ఫీమేల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ యాజ్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ ఇమోషనల్గా వాళ్ళకి వేరియబిలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్ మేల్. సో వాళ్ళు అంతే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ ఎన్విరాన్మెంట్లో జరిగే ఈ పొల్యూషన్స్ కానీ ఈ అడల్టరేషన్స్ ఆఫ్ ఫుడ్లో చాలా బాగా అండ్ చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే పీపుల్ వీళ్ళే బేసిక్గా, ఫీమేల్ ఎక్కువ. మెయిన్ ఈ ఎండోక్రైనల్ దీనికి ప్లాస్టిక్స్ అండి. ప్లాస్టిక్ ఈజ్ అ మేజర్ పార్ట్. మీరు మనకు తెలియదు కానీ లిప్ బామ్స్ నుంచి అన్నిట్లోనూ వీ హ్యావ్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి. సో ఏదైనా సరే ఎన్విరాన్మెంట్లో మీరు వాడేటప్పుడు దాని వెనకాల ఉండే లేబుల్ చూడండి, దాంట్లో ఏమున్నాయో దాని గురించి ఒకసారి చదవండి. టూత్పేస్ట్లో నుంచి మనం పడుకునేటప్పుడు ముందు వరకు ఉండే అన్ని ప్రోడక్ట్స్ని ఒకసారి చూసుకోండి, ఏది అవసరం, డిటర్జెంట్స్, ఎవ్రీథింగ్ అని చూసి దానివల్ల మన హార్మ్ ఏంటి, ఆర్ వి ఏబుల్ టు డిటాక్స్ ఇట్, ఈ 2 questionస్కి మన ఆన్సర్ ఉంటే దెన్ యూ యూస్ ఇట్. సో ఓవరాల్గా మీరు చెప్పిన ఇంత ఇన్ఫర్మేషన్ అంతా చూస్తే ఈ సో కాల్డ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్, ఇవన్నిట్లో బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫీమేల్సే యాక్చువల్లీ, ఇజంట్ ఇట్? ఎక్కువ సెన్సిటివ్ అండి బికాస్ ఆఫ్ ద వాళ్ళ తత్వం బట్టి. ఇది తెలుసుకునే మనకి పాతకాలంలో వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళు పీరియడ్స్ టైంలో ఎక్కువ ఎగ్జర్షన్ లేకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి వర్క్ కొన్ని ఏమి ఇవ్వద్దు, మీరు యూ ప్లీజ్ టేక్ రెస్ట్ అనేది ఎక్కువ ఉండేది. కానీ కాలక్రమంలో దాన్ని రకరకాలుగా అర్థం చేసుకోవటం జరిగింది. దాని ఏదో మనం ఇన్ఈక్వాలిటీ చూపిస్తున్నాం, మనం అన్టచబిలిటీ, అది కంప్లీట్ డిఫరెంట్ ప్రొజెక్షన్లోకి వెళ్ళిపోయింది. కానీ ఒక హెల్త్ వైజ్గా కూడా కన్సిడర్ చేసినట్టయితే వాళ్ళకి ఆ టైంలో యాక్చువల్లీ మనం ఏ వర్క్ ఇవ్వకుండా చాలా పీస్ఫుల్గా చూసుకునే మైండ్ అండ్ బాడీ, ఎందుకంటే అప్పుడు మొత్తం వేరియేషన్ అవుతుంటుంది, ఆ హార్మోన్స్ అన్ని షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి దే ఆర్ బెటర్ ఎట్ పీస్. బాడీను ఎగ్జర్ట్ అవ్వకుండా ఉంటే బెటర్, ఈవెన్ మైండ్ ఎగ్జర్షన్ ఉండకుండా ఉంటే బెటర్. థర్డ్ థింగ్, ఫుడ్ కూడా కొంచెం బ్లాండ్ అండ్ నరిష్డ్ ఫుడ్ తీసుకుంటే ఆ టైంలో స్పెషల్లీ, రాదర్ దెన్ స్పైసీ బిర్యానీలో ఫ్రైడ్ ఫుడ్ కన్నా దే విల్ హ్యావ్ అ పీస్ఫుల్ పీరియడ్ అండ్ దే విల్ బి నెక్స్ట్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అందుకనే వాళ్ళకి రెస్ట్ ఇవ్వటం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తామండి. అంతేగాని వాళ్ళల్లో ఏదో ఇన్ఈక్వాలిటీయో, ఎందుకంటే మన ట్రెడిషన్స్ చూసుకున్నట్టయితే అన్ని వైపున నేను చూసినట్టయితే దే ఆర్ ఈక్వల్ ఇన్ ఎవ్రీ వే, అన్ని విధాలు. ఇద్దరికి యుద్ధాలు నేర్పించాము, ఇద్దరు దే కెన్ ప్రొటెక్ట్ ఎవ్రీబడి. సో దే జస్ట్ వర్క్ ఇన్ డిఫరెంట్ వే. ఆ డిఫరెన్స్ని మనం ఈక్వాలిటీ లేక అనుకోకపోవటం అనేది అదొక మోడర్న్ అనవసరం. అది ఇట్ ఈస్ మన యూనిక్నెస్ ఎందుకు కోల్పోవాలి, ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఇది. అవునండి. కాబట్టి ఏది మనకి ఇప్పుడు ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల అది మనకి నెక్స్ట్ డబుల్ ఎఫిషియన్సీతో మనం వర్క్ చేయగలుగుతాం. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ కండిషన్స్లోనే మనకి చెప్పడం జరిగింది. నేను కొన్ని రెమెడీస్ లాగా చెప్దాం అనుకున్నానండి, జస్ట్ జనరల్ లైఫ్ స్టైల్లో ఏవైతే మనం చిన్న విషయాలతో కొంత అవాయిడ్ చేయొచ్చు. ఒకటి, కంపల్సరీగా ఆవు నెయ్యి, కొబ్బరి నూనె మార్నింగ్ తీసుకునేటట్టు.
నెక్స్ట్ మనం పొద్దున అంటే ఎంటీ స్టమక్ అండి. ఎంటీ స్టమక్లో ఒక 2 స్పూన్స్ అయినా పిల్లలకి కూడా పెడితే మంచిది. మేల్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యాట్. ఫీమేల్కి ఇంకా మంచిది. సెకండ్ థింగ్ అండి, మనం అశ్వగంధ, శతావరి, నాలగుమ్మడి ఈ 3 హెర్బ్స్ మనం వాడుకుంటే పాలల్లో కానీ లేదా వాటర్లో కానీ మీరు అది అంటే రెగ్యులర్ బేసిస్ మీద అని చెప్పను, వీక్లీ ట్వైస్ అయినా తీసుకుంటే కూడా అది మీకు మళ్ళీ నరిష్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఈ టీనేజ్లో మనం చిన్న ఏజెస్లో తీసుకుంటూ వెళ్తే కరెక్ట్ గుడ్ ఎగ్స్ అనేవి వాళ్ళల్లో ప్రొడ్యూస్ అవుతాయి అండ్ దే విల్ నాట్ హ్యావ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ కూడా. పెయిన్తో సఫర్ అయ్యే పీరియడ్స్ అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందులో ఏంటంటే గర్భవాతం ఉన్నట్టండి, వాళ్ళకి దాల్చిన చెక్క తీసుకుంటే మంచిది. మార్నింగ్ పూట ఒక టీ కిందైనా లేదా డైరెక్ట్గా దాల్చిన చెక్క మీరు తీసుకున్న వాళ్ళల్లో ఆ పెయిన్ అనేది తగ్గుతుందండి. శతావరిని కూర కింద కానీ ఆస్పరాగస్ అని మీరు తింటూ ఉంటారండి బయట ఇప్పుడు. అది యాక్చువల్గా మన ఇండియన్ హర్బ్ అండి. దాన్ని కూడా మనం రెగ్యులర్ బేస్ మీద మనం కనుక తింటే. ఆస్పారగస్ అనేది శతావరేనా? అవునండి, నాకు చెప్పేంతవరకు తెలియదు. ఇది లేదండి, అది ఆయుర్వేదిక్ మూలిక అనుకున్నాను శతావరి అంటే. లేదు, ఈ రెండు ఒకటేనండి. సో మీరు అది కూడా ఆ రూట్స్ అసలు ఇండియన్ అనుకోవట్లేదు. గ్రిల్డ్ ఆస్పారగస్ అది 5-star హోటల్స్లో ఇస్తే ఇది ఇది బెల్ పెప్పర్స్ జుకనీ లాగా ఇది ఒక వెస్టర్న్ వెజిటబుల్ అనుకున్నాను. లేదండి, ఇలాంటివి మనకి కామన్. ఇప్పుడు అక్కడ రేర్ హర్బ్ కింద మనం ఆ ఫారిన్ హర్బ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. సీబక్తాన్ ఒకటి, అలాంటివి అవన్నీ ఇండియన్ హర్బ్స్ అండి. సో ఇవి తీసుకుంటే వాళ్ళు బాగుంటుంది, వాళ్ళ సైకిల్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం పీరియడ్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి మందార పువ్వు, దాని టీ కూడా బాగా పనిచేస్తుంది. రేక మందార, హైబిస్కస్, రేక మందార, నాటు మందార, మ్యాక్సిమం అది ఇంట్లో ప్లాంట్ అయితే బెటర్, పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ లేకుండా. అది కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ PCOD, PCOS అండ్ రెమెడీస్. సో అంటే ఇట్స్ అ వెరీ ఐ ఓపెనింగ్ థింగ్ ఫర్ మీ. అంత మనం పిల్లలకి పాల నుంచి డిప్రైవ్ చేసేసాము, అంటే బేసిక్ నరిష్మెంట్ లేదు వాళ్ళ కిడ్స్కి. ద మోస్ట్ సెన్సిటివ్ ఏజ్లో వాళ్ళు తినేదంతా ఇంత అడల్టెడ్ కాబట్టి వాళ్ళు దీస్ ఆర్ ద రూట్ కాజ్ ప్రాబ్లమ్స్. నాకు ఎవరో చెప్పారు, చైల్డ్లో ఉన్నప్పుడు ఫస్ట్ 12 years 15 years తిన్న ఫుడ్డే ఒక లైఫ్ లాంగ్ అని సస్టైన్ చేస్తుంది అని చెప్పారు. అది నిజమేనా? ట్రూ అండి. ఈ 10 years నెక్స్ట్ 10 yearsకి బేస్ అండి. ఆ నెక్స్ట్ 10 years. సో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ అండి, ఎందుకంటే అది నరిషింగ్ ఫేజ్ కాబట్టి దట్స్ ఇంపార్టెంట్. దాని మీదే మీరు ఎంత పరిగెడతారు, ఎంత యూ విల్ బీ ఏబుల్ టు డీల్ విత్ లైఫ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ నిర్లేపాజీ. నమస్తే. నమస్తే అండి.